మన పార్వేటికి రావటం, ఈ డయాస్లో మన కనకారావు ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న దీని మీదకి రావటం, మీ అందరినీ కూడా కలుసుకోవటం, అదేవిధంగా ఇంకా మిగతా ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి అన్నిటికీ వెళ్ళటం, ఇవన్నీ కూడా ఒక ఆనవాయితీగా మీ అందరినీ కలుసుకునే రోజు ఈరోజు. కాబట్టి మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషం. ముందుగా మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆ భగవంతుడి ఆశీస్సులతో అందరూ మీరు చేసే వృత్తుల్లో ముందుకెళ్ళాలని ఆ భగవంతుడు కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. ఒంగోలులో ఎక్కడన్నా కబ్జాలు జరుగుతున్నాయా చెప్పాలి. ఎక్కడన్నా రౌడీజం అనేది ఉందా? ఎక్కడైనా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయా? అంత పీస్ఫుల్గా ఈరోజు ఒంగోలులో జరుగుతూ ఉన్నాయి. ఏది ఉన్నా కూడా ఈరోజు ఎక్కడ గూండాయిజం, గంజాయాలన్నా దొరుకుతుందా? మన మహిళలు చెప్పట్లా, వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎక్కడ కూడా గంజాయి లేకుండా చేశాం, ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొచ్చాం. ఈరోజు ఒంగోలులో ఏ మూలకెళ్ళినా కూడా, ఏ టైం అయినా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మహిళలు కూడా తిరిగేటట్టుగా ఈరోజు ఒంగోలులో ఒక పీస్ఫుల్ వాతావరణం తీసుకురావడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనము అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటే అభివృద్ధి మీ అందరికీ కూడా తెలుసు. నేను 19 ఉన్నప్పుడే మీ డివిజన్కి ఎన్ని కోట్లు పెట్టానో, ఎన్ని రోడ్లు వేసానో, ఈ రోడ్డు ఏ విధంగా చేసామో మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా డెవలప్మెంట్ మీద ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజలకి అన్ని విధాలు కూడా సౌకర్యాలతోటి చేసే కార్యక్రమం చేసేదే ఈరోజు ఎన్డీఏ కూటమి అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, మన రియాజ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్ఫూర్తితోటి ఈరోజు పార్టీలో కూడా మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అదేవిధంగా బీజేపీ పెద్దలు మన వాజ్పేయి గారి స్ఫూర్తితోటి ఈరోజు రాష్ట్రాన్ని అనేక విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మేము ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే అంతా డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉన్నారు. అంతా సగం మంది డ్యాన్స్ చూద్దాం, ఆ పాటలు విందాం అనే ఆలోచనతో మీ అంతా ఉన్నారు. కాబట్టి మీ అందరికి కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికి ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నాననేది గుర్తుపెట్టుకోండి. ఏ సమస్య వచ్చినా కూడా నాకు తెలియపరచండి, తప్పకుండా కూడా నా వల్ల నేను చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ మరోసారి నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ, మన కనకారావు గారికి, అదేవిధంగా ఎవరైతే ఈ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మా వెంకట్రావు అయితే చిన్న బాధపడ్డాడు. మన దగ్గర మా ఇంటి ముందు పెద్ద స్క్రీన్ పెట్టాను మీరు వస్తుంటే, కాబట్టి మనం చేసినవి అని కూడా పెట్టానని చెప్పేసి మన వెంకట్రావు గారు చెప్పారు. నేను వెంకట్రావు గారికి కానీ ఇక్కడ ఉండే వరకు కూడా చెప్తా ఉంది, మనకు ఒక కమిటీ అనే ఏదైతే కమిటీ మనకు అందరూ కూడా కమిటీ వేసుకొని మనం ఎటు నుంచి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఎక్కడ డయాస్ చేసుకోవాలి, ఎవరు ఏందనేది కూడా ఎక్కడ కూడా మనకి ఇంత డిస్ప్యూట్ రాకూడదు. అందరం కలిసి చేసుకునేదే ఈ పండగ అంటే. ఈరోజు 13, 14 గ్రౌండ్లో మినీ స్టేడియంలో అంత పెద్ద ప్రోగ్రాం చేసామంటే మనం అందరం ఒక దగ్గర ఉండాలని. మా ఇంట్లో కూర్చొని నేను చేసుకోవటం, మీ ఇంట్లో కూర్చొని మీరు చేసుకోవటం కాదు, మనందరం కలిసి ఒక పండగ చేసుకోవాలి. మనం ఒక భోగి చేసుకున్నా, ఏ పని చేసుకున్నా అనేది దానికోసం మనం పెట్టాం. కాబట్టి ఇక్కడ కూడా కమిటీ ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరం కూడా ఒక కమిట్మెంట్గా, ఎక్కడ కూడా ఒక చిన్న కాంట్రవర్సీ లేకుండా అందరం కలిసి చేసుకోవాల్సింది ఈ పండగ అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, వెంకట్రావుకి మనస్ఫూర్తిగా ఏదైతే ఇంటెన్షన్ తోటి పెట్టాలనుకున్నాడో అభినందిస్తూ, ఈ కమిటీ మన కనకారావు గారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ ఉండే మీ అందరికీ మరోసారి నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన ఎంపీ గారు మాగుంటి కనుమ పండుగ సందర్భంగా గద్దలగుంటలో జరుగుతున్న పార్వేటకి మీ ఆహ్వానం పైన ఇక్కడికి వచ్చాం. మేము సోదరులు మన ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ గారు, ఊడా చైర్మన్ గారు అంటే ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, వారు పంపించిన వ్యక్తి అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు వెంకట్రావు గారు ఉన్నారు, పెద్దలు సింగరాజు రాంబాబు గారు, వేదిక నరికించున్న అందరూ, ముఖ్యంగా నత్తల కనకారావు గారు ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా డాన్స్ ప్రోగ్రాముల కొరకు మీరు ఉన్నారు, వస్తాము
మీ అందరికి కూడా పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మాగుంట కుటుంబం తరఫున తెలుపుతూ మీ అందరికి కూడా ఈ పండుగ చాలా ఐశ్వర్యాలు అందరికి కూడా ఏర్పరచాలి, ఆయురాగ్యాలు ఇవ్వాలని అది కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. నేను వచ్చేటప్పుడు చూసా రోడ్డు కొంచెం డ్యామేజ్ అయిపోయింది. అది వరకు వేసాం, 5 ఏళ్ళు పట్టించుకోవాలా. మళ్ళా మన ప్రభుత్వంలో తొందరలోనే ఈ రోడ్డు కూడా మళ్ళా రోడ్డు వేపిస్తాం. తప్పకుండా కూడా ప్రజలకి సౌకర్యంగా ఉండేటట్టు కూడా దాన్ని కూడా చేస్తాం. అదేవిధంగా ప్రతి డివిజన్లో కూడా చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే కళ్యాణ మండపాలు కాకుండా ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి. అందుకే మీ కమ్యూనిటీ హాల్ ఇక్కడ మీరు పుట్టినరోజులు చేసుకోవచ్చు, చిన్న పెళ్లి చేసుకోవచ్చు, ఏ పని చేసుకున్నా తక్కువ ఖర్చుతోటి చేసుకునే విధంగా కూడా పెట్టాం. దాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పండుగను చేసుకోవడం నిజంగా కూడా చాలా ఆనందం. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ. అయితే ఈ కనుమ పండుగ మనం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంతో జరుపుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఉత్సాహంతో జరుపుకుంటున్నాం. తీసుకెళ్ళడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతో ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తూ ఉంటారు, నాకు ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రజలు బాగోగులు ముఖ్యం అని. దాని దృష్ట్యానే కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి ఎన్డీఏ కూటమిలో ఈ రోజు 164 సీట్లు ఈ రాష్ట్రంలో సాధించగలిగాం. అది మీ యొక్క ఆశీస్సులకు. గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళకి పథకం. మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మనందరం కూడా భాగస్వాములయ్యి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని బలపరచాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. గతంలో చూసే మన పార్టీని ఎవరైతే తక్కువ చేసి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్న గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా వేదిక నుంచి ఉన్న నూడా చైర్మన్ గారు షేక్ రియాజ్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారు వెంకట్రావు గారికి, వైస్ చైర్మన్ ఉన్నారు ప్రసాద్ రావు గారికి, ఇక వేదిక నుంచి ఉన్న అందరూ రాంబాబు అందరూ కూడా ఉన్నారు. బాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకమైన పండుగ శుభాకాంక్షలు మీకు. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. మన శంకర్ వరప్రసాద్ కూడా చూసారా? మీతో బాగుంట కుటుంబం దాదాపు 30 సంవత్సరాల అనుబంధం ఇది. అంటే ఇప్పుడు పిల్లలు పుట్టేవాళ్ళు లేదా
అయినప్పటికీ. అదేవిధంగా నాకైతే మాగుంట శ్రీనివాసరెడ్డి 28వ సంవత్సరం ఈ కార్యక్రమానికి రావటం అనేది క్రమం తప్పక చేయటం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అనుకుంటూ ఉంటాను నేను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు చేదోడు వాతోడుగా ఉండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గానికి దామచర్ల జనార్దన్ గారు కూడా అభివృద్ధి ఏ విధంగా ఉన్నదని చూస్తున్నాం. అందుకు బాగుంటే కుటుంబం తోడుగా ఉండి వారికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చిద్దామని చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని మరొక్కసారి త్వరగా ఏం సినిమా చూస్తాం ముస్తాదా అదేనా రాబోయే రోజుల్లో మనం ఉస్తాద్ సినిమాని పవన్ కళ్యాణ్ గారిని కూడా చూస్తూ ఊర్లో తొలగించాల్సిన విషయంగా కోరుతూ, మీరు ఆ రోజు సినిమాకి వెళ్తున్నప్పుడు నాకు చెప్పండి, నేను కూడా వస్తా. మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని ప్రసంగించవలసిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. బాగున్నారా? వెనకాల గమ్మగా ఉన్నారు. బాగున్నారు అందరూ? చాలా సంతోషం. సంవత్సరం అయిపోయింది. పోయిన సంవత్సరం ఇదే కనుమ రోజు ఇదే డయాస్ మీద మీ అందరినీ కూడా కలుసుకున్నాం. ఆ తర్వాత మళ్ళా 2026 మీరు ఈరోజు కూడా మళ్ళా మీ అందరికి దగ్గరికి రావటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ముందుగా మీ అందరికి కూడా సంక్రాంతి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీకి ఎట్టా మద్దతు పలికి ఒంగోలు నియోజకవర్గానికి అలాగే అందరు భాగస్వాములు అయ్యారో అదే అభివృద్ధి మరింత రెట్టింపు ఉత్సాహంతో ఈ రాష్ట్రంలో జరగాలంటే ఈ రాష్ట్రానికి నర్రూప రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మరొక చాలా కాలాతీతం అయిపోయింది. బంద్ అంటున్నాడు అశోక్. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం గద్దలగుంట పారువేట కార్యక్రమానికి రావటం అనేది బాగుంట కుటుంబం ఎప్పుడు కూడా దాదాపు 35 సంవత్సరాలుగా జరుపుతున్న కార్యక్రమం అది. ఈరోజు నెహ్రూ విగ్రహం దగ్గర చివరిగా అన్నారు, ఇంకా తెలియదు మళ్ళీ ఉందో లేదో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉన్న సోదరులు గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు, అదే రియాజ్ గారు ఉన్నారు, వెంకటరావు గారు ఉన్నారు, సీతారామ గారు ఉన్నారు, సింగరాజు రాంబాబు గారు ఉన్నారు, ఇవి శైలజ్ గారు ఉన్నారు, ధర్మ గారు ఉన్నారు, ఇంకా వేదిక పైన ఉన్న ప్రముఖమైన వ్యక్తులందరికీ ముఖ్యంగా ఈరోజు గద్దలగుంట ప్రాంతంలో పారువేటకి చాలా చక్కగా సంక్రాంతి కృష్ణ ఆధ్వర్యంలో మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. పండుగ సందర్భంగా ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం. సంవత్సరం తర్వాత మళ్ళా కనుమ రోజు మన పార్లమెంట్ సందర్భంగా మన అందరి దగ్గరికి రావటం, ఇప్పుడు అన్నీ కలుసుకున్నాం. లాస్ట్ డయాస్ కావాలి ఇది. లాస్ట్ డయాస్లో కూడా మేము మనందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషం. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. కాబట్టి మొన్న అందరం కలిసి ఉండాలనే మన 13, 14 కూడా మన డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. మన ఇంట్లో ఉండి మనం భోంచేసేది కాకుండా అందరం కూడా కలిసి ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేసుకోవాలంటే ఇవాళ అంతమంది కలిసి ఉన్నారు అంటే ఇక్కడ ఒక ప్రోగ్రాం పెట్టారు కాబట్టి కలిసాం. అట్లానే సంక్రాంతి పండుగ అంటే అందరం కూడా కలిసి చేసుకునే పండుగ, పెద్ద పండుగ కాబట్టి దానికి సందర్భంగానే ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మన డివిజన్లో నాకు తెలిసినంత వరకు దాదాపు అన్నీ కూడా చేసాం. ఇంకా చిన్నవి ఉంటే మొన్న ₹1 కోటి మళ్ళీ దానికి కూడా పెట్టాం. పూర్తిగా అభివృద్ధి చేసే దాంట్లో ముందుంటామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలుసు. 14, 19లో మేము ఏ విధంగా చేసామనేది. ఇప్పుడు కూడా ఇంకా ఏ అయితే బ్యాలెన్స్లు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా కంప్లీట్ చేసి మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలనేది మా ఉద్దేశం. ఆ ఉద్దేశ ప్రకారంగానే మా నోటీస్కి వచ్చినవన్నీ కూడా తప్పకుండా కూడా తొందరలోనే అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ
ఈరోజు మన ఎంపీ గారు మౌన్ శ్రీనివాసరెడ్డి గారు, రియాజ్ గారు, ఇంకా పెద్దలంతా కూడా చాలామంది వచ్చారు. ఈ బూత్ ప్రెసిడెంట్ మన కృష్ణ ఇక్కడే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. దాన్ని కూడా అందరూ కూడా మీకు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మీరు చెప్పండి, తప్పకుండా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున